అనలేనే పెట్టానమ్మా, కొట్టేయండమ్మా, ఇంట్లో పెట్టానమ్మా అన్నాడు. ఇంట్లో పెట్టి ఏం చేశాడు? పొలాలు తీసాడు. ఇంట్లో పెట్టి ఏం చేశాడు? మద్యపానాన్ని అందరికి ఫ్రీగా సప్లై చేస్తున్నాడు. ఇంట్లో పెట్టి ఏం చేశాడు? ఇసుక దొబ్బేస్తా ఉన్నాడు. ఇంట్లో పెట్టి మీ అన్నో తమ్ముడు అయితే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా, అది చేయడు. అని అమ్మా ఆన్లైన్ పెట్టానమ్మా, ఏదన్నా అడుగు అమ్మా ఆన్లైన్ పెట్టానమ్మా. అరే నేను కూడా ఆన్లైన్ పెట్టానే, నేను ధైర్యంగానే ఉన్నాను కదా. కనీసం మా నాన్న ముఖ్యమంత్రి కూడా కాదు. మా నాన్న కానిస్టేబుల్ గా పోలీసులు స్టార్ట్ అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రతిదానికి డ్రామా 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 సంపి దొబ్బుతున్నారు మమ్మల్ని. ఏదైనా మాట్లాడితే నేను లోకల్ కాదంటాడు. జగన్ నేను బాపట్లో పుట్టా, తిరుపతిలో నామకరణం చేశాను, ఒంగోలు నెల్లూరులో పెరిగా, పక్కనే ఉన్న మన మొగల్తూరులో మాకు పొలం ఉండేది, మాకు సొంత ఇల్లు ఉండేది. ఇలాగా పాపం జగన్ వాళ్ళ తాతగారు చాలా గొప్ప వ్యక్తి. పాపం ఒక బలిజ కులానికి చెందిన వెంకట నరసయ్య గారి పాపం మైండ్స్ ని, వెరైటీస్ మైండ్స్ ని ఆయన చక్కగా ఆయన కింద కూలీగా పనిచేసి ఆయన తీసేసుకున్నారు. మాకు అలాంటి అవకాశాలు లేవు కదా జగన్. మాకు కింద మీద నన్ను నలుగురితో రావాలి, మాకు దగ్గర అంత డబ్బులు ఉండవు కదా జగన్. దోచేసే మైండ్లు మాకు లేవు కదా. ఉద్యోగాల మీద బతికే జీవితాలు ఏదో కష్టపడి కింద పడి వచ్చాం మేము.